కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, మామిడి అల్లంతో ఇంకా పసుపుతో ఒక పచ్చడి తయారు చేస్తాము అని చెప్పి. ఆల్రెడీ మేడం జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ చూపించి చెప్పారు. బట్ ఇప్పుడు ఈ సమ్మర్కి మనకి బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలన్నా, ఇమ్యూనిటీ ఉండాలన్నా పసుపు చాలా ఆరోగ్యమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ పచ్చడి మేకింగ్ ఎలాగో చేయండి అని రిక్వెస్ట్స్ అయితే వచ్చాయి. లాస్ట్ వీడియోలో మేము కూడా ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు మామిడి అల్లంతో పసుపుతో ఎలాంటి పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు, అసలు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు జనరల్ ఫిజిషియన్ లక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. లాస్ట్ వీడియోలో అందరు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే జస్ట్ మేకింగ్ చేసి చూపించండి అంటే, నార్మల్ అన్ని పచ్చళ్ళ ఇది కాదు. అవును, టొమాటో కానీ మన సీజనల్ పచ్చళ్ళు, మ్యాంగో కానీ సమ్మర్ వచ్చిందంటే పెట్టుకుంటూ ఉంటారు. ఇది కొత్తగా ఉంది కాబట్టి కొంచెం చేసి చూపించండి అని చెప్పి. సో ఈరోజు మనకి అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా? తెలుసు. ఓకే. సో మామిడి పసుపు పచ్చడి, మనకి నిల్వ పచ్చడి చేసుకునే దానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూసుకుందాము. ఓకే. ఫస్ట్ ఇది మామిడి అల్లం, ఇది పసుపు. ఓకే. సో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు పచ్చి పసుపు మనకు దొరుకుతుంది కదా, ఇది పచ్చి పసుపు. ఇది సోంపు. ఇప్పుడు నార్త్ ఇండియన్ పచ్చడి చేసుకుంటాం. సోంపు ఆప్షనల్ అన్నమాట. జనరల్ గా మనకి సౌత్ ఇండియాలో మనం సోంపు ఎక్కువ యూజ్ చేయము. ఆవ పిండి, మెంతి పిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు. అది అందరికీ తెలిసిందే కదా. సో ఇవాళ మనం నార్త్ ఇండియన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాము. సో ఇవి వేసుకోకుండా మిగతావన్నీ వేసుకొని చేసుకోవచ్చు సౌత్ ఇండియన్ మన వైపు పచ్చడి. ఇవి తెల్ల ఆవాలు. మనం యాక్చువల్ నల్ల ఆవాలు యూజ్ చేసుకుంటాం మన సైడ్, బట్ నార్త్ ఇండియన్ పచ్చడి వాటిలో తెల్ల ఆవాలు యూజ్ చేస్తారు. జనరల్ గా తెల్ల ఆవాలు మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కూడా చాలా మంచిది. సో మనకి ఓవర్ హీట్ చేస్తుంది కదా ఆవాలు యూజ్ చేస్తే. ఆ ఆవాల బదులు తెల్ల ఆవాలు యూజ్ చేస్తే కూడా మనకి అంత హీట్ అనిపించదు, కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. స్కిన్ డిసీజెస్ వాళ్ళకు కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం తెల్ల ఆవాలు యూజ్ చేసుకుంటున్నాము. ఇది మెంతులు, ఈ మెంతులు వేసుకుంటాము. సో మనకి పసుపు అది కరగడానికి, మనకి సాఫ్ట్ అవ్వడానికి నిమ్మకాయ యూజ్ చేస్తాము. ఇది మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. జనరల్గా మనం నార్త్ ఇండియన్ పచ్చడి కాబట్టి మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. మనము సౌత్ ఇండియన్ టైప్లో చేసుకోవాలని, మన మామూలు పచ్చడిలా చేసుకోవాలంటే నువ్వుల నూనె యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె యూజ్ కూడా చేసుకోవచ్చు. ఇది రుచికి తగినట్టు ఉప్పు. కారం ఆప్షనల్. బీపీ ఉంది మేము అనుకున్న వాళ్ళు కారం లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఘాటు అనేది ఆవ పిండితో వచ్చేస్తుంది, దాన్నే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బట్ బీపీ ఉన్న వాళ్ళు, ఇలా వారికి కారం ఎక్కువ యూజ్ చేయకూడదు, కొంచెం కడుపులో మంట అలా ఉన్నవాళ్ళు ఇది ఆప్షనల్. వేసుకోపోయినా కానీ మనకి పచ్చడి బాగుంటుంది. మనం నిమ్మకాయ పచ్చడి చేసుకుంటాం కదా ఉప్పు పసుపు వేసుకొని, సో అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అన్నంకి, కారం వేసుకోపోయినా. సో ఆ టేస్ట్ వస్తుంది మనకి కారం వేసుకోపోయినా సరే. కారం అనేది ఆప్షనల్ అన్నమాట. సో ఈ వీటితో చేసుకోవాల్సి ఉంటుంది. మనము జనరల్ గా పసుపు కొంచెం వేడి, మనం పచ్చడి చేసుకునేటప్పుడు మామిడి అల్లం 2 times తీసుకోవాలి, పసుపు దాంట్లో సగం తీసుకోవాలి, దానికి తగ్గట్టు చేసుకోవాలి. 2 వంతులు పసుపు అయితే అందులో హాఫ్, 2 వంతులు మామిడల్లం అయితే అందులో హాఫ్ పసుపు తీసుకోవాలి. 2 వంతులు మామిడల్లం అయితే దాంట్లో హాఫ్ పసుపు తీసుకోవాలి, 1 వంతు తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని కడిగి ఆరబెట్టి తీసుకొచ్చాను నేను. మనం ఇంట్లో కడిగి ఆరబెట్టి దాన్ని పీల్ చేసుకొని రౌండ్ ముక్కలు చేసుకోవచ్చు. ఈ పీసెస్ అనేది మీరు ఎలా కావాలంటే అలా షేప్ లో చేసుకోవచ్చు, సన్నగా పొడుగ్గా చేసుకోవచ్చు, లేకపోతే రౌండ్ గా చేసుకోవచ్చు. నేను రౌండ్ గా చేసుకుంటాం మనం. ఇది పీల్ చేసి మనకి కట్ చేయండి. పసుపు ఇంకా మామిడి రెండు కూడా పీల్ చేసేసి కట్ చేసేసుకోవాలి. నేను చేస్తాను. ఓకే, ఇంకొకటి తీసుకుంటాను, నేను కూడా హెల్ప్ చేస్తా మీకు. ఇది పీల్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల మనము ఇవి కొంచెం వేయించాల్సి ఉంటుంది. దీనికి బేస్ చేయాల్సిన పౌడర్ని వేయించాల్సి ఉంటుంది. సో అవి ఎంత క్వాంటిటీలో వేయాలో నేను చెప్తాను ఇప్పుడు. జనరల్గా వీటికి ఇవి 6 కప్పులు అయితే ఇది 1 కప్పు వచ్చేలాగా మనం పౌడర్ తయారు చేసుకుంటాము. 6 కప్పులు అంటే ఇది మనం కప్పు బేస్ చేసుకుంటాం. మనం ఏదైనా సరే కప్పు మనం ఏ కప్తో చేసుకోవాలో అదే కప్పుని లాస్ట్ వరకు మెజర్మెంట్ గా తీసుకుందాము. సో మనము ఇక్కడ ఈ కప్ ని యూజ్ చేస్తున్నాము. ఈ కప్ తో ప్రతిదీను వచ్చేలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీ ఇంట్లో ఏ కప్ అయితే ఉంటుందో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ యాడ్ చేసుకోండి. అంటే మామిడల్లం ఇంకా పసుపు 2 కలిపి 6 కప్పులు పీసెస్ వస్తే దానికి తగిన క్వాంటిటీ అనేది ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఉప్పు కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆవాలు 1 కప్పు చాలు.
అన్ని ఇది కొంచెం మనకి కొంచెం ఘాటు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఆవాలు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఓకే. సో మెంతులు 1 స్పూన్ సరిపోతుంది. మెంతులు 1 స్పూన్, సోంపు కూడా 1 స్పూన్ తీసుకోవాలి. సో ఇవి మూడింటిని కొంచెం మనం వేయించుకోవాలి. ఓకే. సో ఆవాలు, మొత్తం ఇది ఒక్కసారి నల్ల ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇది సోంపు, ఇవి మెంతులు. ఓకే. ఒకేసారి వేయించేసుకోవచ్చు మనకి. అంటే ఆవాలు త్వరగా వేగిపోతాయి కదా, మెంతులు కూడా అయిపోతుంది. ఓకే. డ్రై రోస్ట్ సరిపోతుందా మేడం? అవునండి, డ్రై రోస్ట్ చాలు, ఆయిల్ వేయక్కర్లేదు, డ్రై రోస్ట్ చేస్తే చాలు. జనరల్గా ఏంటి అంటే మనము ఇది నార్త్ ఇండియన్ టైప్లో చేస్తున్నాం. సౌత్ ఇండియన్ అంటే మనం ఇప్పుడు మనకి సేమ్ ఇవి సోంపు యూజ్ చేయము, ఆవాలు మెంతులు మాత్రమే వేసి మెంతులు పౌడర్ చేసుకొని వేసుకుంటాము. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నార్త్ ఇండియన్ టైప్లో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా చూద్దాం ఇవాళ. అంటే సోంపుతో కాబట్టి మనం జనరల్గా సోంపుని ఎక్కువ యూజ్ చేయము. యాక్చువల్లీ ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది సోంపు అనేది. ఓకే. ఇలా చిటపట వరకు వస్తే చాలు మనకి. చిటపటలు ఆడిపోతే ఆపేసేయచ్చు మనకి. స్టవ్ ఆపేసేయండి, ఆ వేడికి ఇది అయిపోతుంది. ఓకే. మరీ మాడిపోయినట్టున్నా వద్దు, అవసరం లేదా, మనకి కొంచెం వేడి చేస్తే చాలు. మెంతులు కొంచెమే వేస్తాం కదా, వేగిపోతాయి ఇవి. కొంచెం హీట్కే మొత్తం డ్రై రోస్ట్ అయిపోయాయి. మీరు సపరేట్గా ఇవి చేసుకోవాల్సి వస్తుంది. ఇది పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ వేరేగా చేసుకున్నారంటే మాడిపోతాయి, మళ్ళీ అంత వేస్ట్ అయిపోతుంది. దీన్ని కొంచెం చల్లార్చి మిక్సీ వేసుకుందాము. ఓకే. ఈ లోపల నేను పసుపు ఇది కట్ చేస్తాను. ఓకే. ఇది మనం ఇట్లా తొక్క తీయాల్సి ఉంటుంది. తొక్క తీసాక కూడా కడుక్కోవచ్చు, బట్ తొక్క తీసి కడిగాక మళ్ళీ ఆరబెట్టాల్సి ఉంటుంది. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది. ఓకే. సో జనరల్గా ఎలా అయితే పెట్టుకుంటామో అస్సలు కొంచెం తడి తగిలినా కొంచెం పాడైపోతుంది జనరల్ గా. సో మనం తొక్క తీసి కూడా శుభ్రంగా కడిగేసుకొని 1 2 నిమిషాలు గుడ్డతో తుడిచేసుకొని అన్నా సరే ఆరబెట్టేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం పసుపు కూడా వేయించుకోవాలి మేడం, లేదా వద్దు అండి, ఇది పచ్చిగానే వేసేస్తాం దీన్ని. ఓకే. పచ్చిగానే వేసి పచ్చిగానే చేస్తాము ఇవంతా. ఇలా మనం తొక్క తీసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాము. ఎంత థిన్ స్లైస్ చేసుకోగలిగితే అంత మంచిది. ఓకే. త్వరగా ఊరుతుంది మనకి. యాక్చువల్లీ కొంచెం పెద్దదైనా పర్లేదు, బట్ థిన్ స్లైసెస్ అయితే మనకి త్వరగా ఊరుతుంది. మనకు 1 వారంలో కూడా కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో దీన్ని ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. కొంతమంది వీటిని రౌండ్ గా కాకుండా పొడుగుగా కూడా కట్ చేస్తుంటారు. సో ఎలా అన్నా చేసుకోవచ్చు. నాకు ఇలా చూస్తే మనకి బాగా అనిపిస్తుంది. సో బాగా పట్టేస్తుంది మనకి రౌండ్ పీసెస్ అయితే. సో నేను అందుకని ఇలా రౌండ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో మామిడిలని ఇలా రౌండ్ గా ముక్కలు కట్ చేసుకున్నాం. ఇది క్వాంటిటీ ఎంత ఉందో చూసుకుందాము. దీన్ని బట్టి ఉప్పు మెజర్మెంట్ అవన్నీ కూడా ఉంటాయి. సో 1 కప్ తీసుకుందాము. సో మెజర్మెంట్స్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తే వచ్చేలాగా. ఇది 1 కప్ అయింది. ఆల్మోస్ట్ 1.5 కప్ దాకా అయింది. సో దీనికి తగ్గట్టు మనము 1/4 కప్పు పసుపు వచ్చేలాగా చూసి వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు పసుపు కట్ చేసుకుందాం. ఇలా తొక్క తీసి పెట్టింది, ఇది కూడా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలాగే. థిన్ స్లైసెస్ లాగా మనకి ఈజీగా ఇదవుతుంది. మనం పసుపు కూడా రౌండ్గా కట్ చేసుకున్నాము. ఇది మనకి 1.5 కప్ అయింది కదా, సో 1/4 కప్ వేసుకుందాం పసుపు. సో కప్ కంటే కొంచెం తక్కువ. సో ఇది సరిపోతుంది. సో ఇంత చూసి ఇది వేసేసుకుందాము. అంటే 2 కప్స్ అన్నట్టు అంతేనా? టోటల్ గా కొంచెం 2 కప్స్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. 1.5 ప్లస్ ఇది ముప్పావు అయింది కదా, 2.5 కొంచెం అట్లా అయింది. సో దానికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఉప్పు వేసుకుందాం. ఇది 2 కప్పులు అనుకుంటే మనకి 6 వంతు కావాల్సి వస్తుంది. సో మనం రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవచ్చు. ఓకే. సో టోటల్ గా మనకి దగ్గర 3 కప్పులు దగ్గర అయింది. సో 3 కప్పులు కంటే కొంచెం తక్కువ. సో నేను దానికి తగ్గట్టు 6 వంతు
అంటే పావు కప్పు కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఉప్పు. ఓకే. సో ఉప్పు దీంట్లో వేసి కలిపేసేద్దాం. సో మనం ఇందాక ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, సో దాన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకే. ఈ లోపల మనం ఈ నిమ్మకాయ జ్యూస్ చేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ చేసుకొని దీంట్లో పిండుకుందాము. మిక్సీ లెమన్ కూడా యాడ్ చేసుకుందామా? లెమన్ యాడ్ చేసుకుందాం. చింతపండు చేసుకోవచ్చా మేడం? ఓన్లీ లెమనే బాగుంటుంది. లెమనే బాగుంటుంది, బట్ ఆప్షనల్. ఇంకా చింతపండు లేదు లెమన్ అనుకున్నప్పుడు చింతపండు చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ అయినట్లుంది. ఓకే. చాలా మెత్తగా అయిపోయింది. చాలండి, ఇట్లా అయితే సరిపోతుంది. అంటే మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు, మరి కొంచెం మరీ కచ్చా పచ్చా కాకుండా కొంచెం తగులుతుంది గ్రాన్యూల్, అది అట్లున్నా పర్లేదు. ఓకే. ఇలా ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది సోంపు వలన. సోంపు వల్ల సోంపు వేసుకుంటే టేస్ట్, స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఇది మనకి ఇందాక అనుకున్నట్టు 6 రేషియోలో ఉంటాయి అనుకుని చేసాం కదా, దీంట్లో సగం పొడి సరిపోతుంది. ఇప్పుడు మనకి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి 3 కప్స్ అయ్యాయి కాబట్టి మనం ఇందులో సగం క్వాంటిటీ కలుపుతాము. ఓకే. సో ఇట్లా ఇదే మనకి బేస్ అన్నమాట ఈ ఊరగాయకి. అంటే ఒకవేళ రైస్ లో కలుపుకోవాలన్నా కానీ కొంచెం మనకి గుజ్జుగా అలా గుజ్జుగా రావాలి కాబట్టి ఇది బేస్ పౌడర్ సరిపోతుంది. ఓకే. దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుందాం. సో గింజలు రాకుండా నేను చెయ్యి అడ్డం పెడుతున్నాను. సో పసుపు కట్ చేసాం కదా, చెయ్యి అంతా పసుపు అయిపోయింది. ఒక 1 లెమన్ అయితే సరిపోతుంది. 1 లెమన్ సరిపోతుంది. ఓకే. క్వాంటిటీని బట్టి మనకి కొంచెం పెద్ద లెమన్ కాబట్టి ఒకటి సరిపోతుంది. కొంచెం మనకి కొంచెం ఎక్కువ పులుపు తినే వాళ్ళు 2 అన్నా వేసుకోవచ్చు. లెమన్ మనకి ఏమంటారు యాడ్ ఆన్ ఫ్లేవర్ లాగా వస్తుంది దీనికి. ఓకే. సో 2 అన్నా వేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ఉప్పు మనము క్వాంటిటీ చేంజెస్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మంచి కలిపేసుకుందాం. ఓకే. దీంట్లో నేను మీకు చెప్పాను కదా, ఆప్షనల్ అండి కారం మనకి. కాకపోతే మనం ఎంత నార్త్ ఇండియన్ పచ్చడి అన్నా మనం కారం లేకుండా ఉండలేము కదా, సో నేను కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీనికి 1 స్పూన్ కారం సరిపోతుంది. సో ఇది కలిపేసుకుందాం. ఇది మనము తడి లేకుండా ఉన్న జార్లో మనం నానబెట్టి పెట్టేసేస్తే అప్పుడు అది ఒక 3-4 డేస్కి ఊడుతుంది మంచిగా. కాకపోతే ఇప్పుడు కూడా మనం తినచ్చు. మనం కొత్త ఆవకాయ చేసుకున్నప్పుడు టేస్ట్ చేస్తాం కదా, అలా కూడా టేస్ట్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ ముక్కకి మీకు మొత్తం మంచిగా పట్టాలి అంటే, ఉప్పు కారం తెలియాలి అంటే ఒక 2 డేస్ 3 డేస్ ఈజీగా పడుతుంది. దాన్ని బట్టి మనకి ఊడుతుంది. ఈ లోపల మనము ఈ ఆయిల్ వేడి చేసేసి, ఆయిల్ కూడా వేడి చేయాలా? కొంచెం వేడి చేసి చల్లారిస్తే మనకి అది వేసుకోవడానికి వస్తుంది. ఓకే. ఈ ఆయిల్లో కూడా తాలింపు సీజన్ మనం వేసుకోవచ్చు. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని తాలింపు కూడా చేసుకోవచ్చు. పోపు వేసుకోవచ్చు, పోపు వేసుకున్నా బాగుంటుంది. నేను ఇవాళ మనకి జనరల్ గా చేశాను, పోపు లేకుండా చేసుకుంటున్నాం మనం. ఇది కొంచెం గోరువెచ్చ అయితే సరిపోతుంది. చాలు, గోరువెచ్చ చేసేసి ఆపేసేయచ్చు. ఓకే. జనరల్ గా మనం దీంట్లో ఆవ నూనె యూజ్ చేస్తున్నాము, మనము నువ్వుల నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఆపేసేయచ్చు. మనకి ఒక 2 నిమిషాలు చల్లారుస్తాము. మ్యామ్, జనరల్గా పసుపు అంటే రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది, ఏ వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందని చెప్తూ ఉంటారు. ఈ కాంబినేషన్లో అంటే మామిడిలో మేము పసుపు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది రైస్లో కలుపుకోవచ్చా? అండ్ దీన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? జనరల్గా పసుపు అంటే ఇప్పుడు యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంది అని చెప్పుకుంటారు. సో మనకి ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి బ్రెయిన్కి వెళ్ళినా కానీ, లివర్కి వెళ్ళినా కానీ, దేని బాడీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ గట్ ఈస్ ద మెయిన్ ఇంజిన్. ఆ ఇంజిన్ మంచిగా ఉంటేనే కార్ నడుస్తుంది. సో దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. సో సేమ్ అలాగే అనమాట, గట్ హెల్త్ ని మనం కాపాడుకుంటే మన బాడీలో ఏమన్నా ఉన్నా కానీ సో దాన్ని ఫైట్ చేసేదానికి శక్తి మంచిగా వస్తుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇవి 2 కుర్కుమా జాతికి సంబంధించినవే. సో ఇది కుర్కుమా లాంగా, ఇది కుర్కుమా ఆమడ. సో 2ను కుర్కుమిన్ ఉంటాయి వీటిలో కంటెంట్ అన్నమాట. సో ఆ కుర్కుమిన్ అనేది మనకి ఏంటి అంటే స్కిన్ డిసీజెస్ కే కాకుండా
యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది మనకి. ఓకే. సో మనం ఏంటంటే ఇప్పుడు ఏది పడితే అది తినేస్తున్నాం, మనం హెల్దీ కంటే టేస్టీ కూడా బాగా ఆలోచిస్తున్నాం. సో ఆ వల్ల వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అవన్నీ పోవాలి అంటే మనకి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ పోతూ ఉంటాయి. ఓకే. సో ఇది యాక్చువల్ పసుపు వేడి అండి. సో మోస్ట్లీ నేను ఇది పెరుగన్నంతో తీసుకోమని చెప్తాను. ఏదో పెరుగన్నంలో మనం నిమ్మకాయ పచ్చడి వేసుకునేలాగన్నా తీసుకోవచ్చు, నంచుకోవడానికి యూజ్ చేయొచ్చు, అట్లన్నా తీసుకోండి. లేకపోతే చపాతీ రోటీ తినే వాళ్ళు కూడా అచార్ అని చెప్పి దీన్ని యూజ్ చేస్తే పక్కన పెరుగు కూడా పెట్టుకోండి. సో కాంబినేషన్ చేస్తే మనకి చలువ ఉంటుంది. ఓకే. సో ఒకటిగా ఇలాగా తీసుకుంటే పసుపు కొంచెం వేడి, బట్ దానికి కాంపెన్సేషన్ చేసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో నూనె చల్లారిపోయినట్టుంది, కలిపేద్దాం. వేయమంటారా? వేసేసి సో దీన్ని ఇలా కలిపేసుకొని మనం ఎయిర్టైట్ జార్లో పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది నార్త్ ఇండియన్ పచ్చడి. ఇప్పుడు మనము ఇది నార్త్ ఇండియన్ పచ్చడి ఇలా తెల్లావలు వేసి చేసుకున్నాం కదా, సోంపు తెల్లావలు వేసి, సోంపు లేకుండా నల్లావాలు వేసి మన ఇండియన్ స్టైల్లో కారము నల్లావాలు వేసి చేసిన ఇది పచ్చడి. ఓకే. సో ఇది మనకు కూడా ఎలా ఉంటుంది, ఇది నువ్వుల నూనె వేసి చేశాను. సో ఇది కూడా తీసుకొచ్చాను, ఊరబెట్టాను ఇది. సో ఊరినాక ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో రెండు టేస్ట్ చేయడానికి చూద్దాము. అంటే ఇందులో నల్ల ఆవాలు యూస్ చేశారు, ఇందులో తెల్ల ఆవాలు యూస్ చేయడం వల్ల కొంచెం మనకి టెక్స్చర్ కలర్ డిఫరెన్స్ వస్తుంది, టెక్స్చర్ మారుతుంది. ఇది మనకి ఇది ఈ కలర్ వస్తుంది. మనం కారం కూడా దీంట్లో తక్కువ వేసాం కదా, ఇది ఆవాల కాంబినేషన్ వల్ల ఇది డామినెంట్ కలర్ కనపడుతుంది. ఓకే. సో ఇది మనకి తెల్ల ఆవాలు కాబట్టి కలర్ అనేది వైట్ గా కనపడుతుంది. సో రెడ్ కలర్ అనేది ఎక్కువ కనపడుతుంది. ఓకే. సో రెండు టేస్టీగా ఉంటాయి, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మాత్రమే యాడ్ ఆన్స్ కాబట్టి ఇక్కడ నల్ల ఆవాలు తెల్ల ఆవాలు యూస్ చేసాం. ఓకే. దీంట్లో మనం సోంపు యూజ్ చేయలేదు, సో దీంట్లో మనం సోంపు యూజ్ చేసాం. సో ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. ఇది కొంచెం స్వీట్ కొంచెం ఆ టింజ్ ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇది. సో ఆ స్వీట్ టేస్ట్ ఇష్టపడడం వాళ్ళకి దీంట్లో సోంపు వేయలేదు. సో ఆవ పిండి, మెంతి పిండి ఇంతవరకే యూజ్ చేశాను ఇందులో. సో ఇలా తయారు చేశాను. సో ఇది ఊర పెట్టాను. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే మ్యామ్. అయితే ఇందులో నల్ల ఆవాలు, అందులో జస్ట్ తెల్ల ఆవాలు అంతే, డిఫరెన్స్ మొత్తం ఒకటే. ఓకే, నేను టేస్ట్ చూసి చెప్తాను. నల్ల ఆవాలు కొంచెం ఘాటు ఉంటది, ఇది తెల్ల ఆవాలు కదా కొంచెం ఘాటు కూడా తక్కువ ఉంటుంది. ఓకే. మామిడల్లం అంటే ఘాటుగా ఉంటుందా? అల్లం మామిడల్లం అస్సలు ఘాటు ఉండదు, టేస్టీగా ఉంటది. మనకి కొంచెం వగరు, మామిడికాయ ఎట్లా వగరుగా ఉంటుందో అలానే ఉంటుంది. కొంచెం అల్లం టేస్ట్ వస్తుంది. ఓకే. పసుపు కొంచెం చేదు ఉంటుంది, బట్ అది కూడా ఊరిపోయాక చాలా బాగుంటుంది. ఇది ఊరబెట్టి తీసుకొచ్చాను, దీని టేస్ట్ మీకు తెలిసిపోతుంది. నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, వారం అయిందండి చేసి. ఓకే. ఓకే, చాలా బాగుంది. నేను పసుపు తీసుకున్నాను. జనరల్గా మనం మామిడికాయ ఇవే చూస్తాం కాబట్టి ఫ్లేవర్స్ చాలా కమ్మగా అనిపిస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. అండ్ ఆ సాల్టీనెస్, ఇందులో కారం యాడ్ చేశాను, కొంచెం స్పైస్గా అనిపిస్తుంది. నల్ల ఆవాల వల్ల కూడా కొంచెం ఘాటుగా. మనకి యాక్చువల్లీ మన వాళ్ళందరికీ కారం ఉండి అలా ఉంటేనే ఇష్టపడతారు. సో స్పైసెస్ ఇష్టపడే వాళ్ళు ఇలాగా క్వాంటిటీ, మీరు ఆవాల క్వాంటిటీ కానీ ఇవన్నీ యాడ్ ఆన్, మన కర్రీ ఎంత కావాలి, గ్రేవీ ఎంత కావాలని దాన్ని బట్టి ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆవ పిండి అనేది ఆప్షనల్ అవి. సో ఏదైతే రేషియో ఏదైతే చెప్పానో, పసుపు, అల్లం అండ్ ఉప్పు, అవి మూడు కరెక్ట్ క్వాంటిటీలో పడితే మీకు పచ్చడి పాడవదు. మిగతావన్నీ యాడ్ ఆన్స్ అన్నమాట. ఓకే. ఓకే. యమ్మీగా సూపర్గా ఉంది. అసలు సాల్ట్ ఫ్లేవర్ కానీ, ఆ స్పైసెస్ కానీ, ఆవాల ఫ్లేవర్ అంతా చాలా కమ్మగా అనిపిస్తుంది. అండ్ ఆయిల్స్ ఇందులో యూస్ చేసినవి కూడా ఆవ నూనె దీంట్లో ఆవ నూనె యూజ్ చేసాము, దాంట్లో నువ్వుల నూనె యూజ్ చేశాను. అండ్ ఆయిల్స్ కూడా నువ్వుల నూనె యూస్ చేశారు కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట తింటే. ఆ రొటీన్గా, ఓకే మనకి మామిడికాయ పచ్చడి ఇష్టమే, బట్ రొటీన్గా మామిడికాయ పచ్చడి, టొమాటో పచ్చడి అది కాకుండా ఈ సమ్మర్కి ఇది ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంది అన్న కామెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ పసుపు ఫ్లేవర్ కూడా ఎలా అంటే తింటుంటే చాలా మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అంతేనా మేడం, అయిపోయిందా? ఇంకా 3 days తర్వాత ట్రై చేయొచ్చు, దీన్ని కూడా చూడొచ్చు మనకి. ఓకే, ఇప్పుడే తినేయచ్చా? ఇంకా ఘాటుగా ఉంటుంది కొంచెం. ఇది యాక్చువల్లీ ఇది తెల్ల ఆవాలు కదా, ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది. సో ఈ నార్త్ ఇండియన్ పచ్చడి కూడా కొంచెం టేస్ట్ చేసి చూడండి. 2 ముక్కలు పెట్టాను, పసుపు అండ్ అల్లం, 2 మామిడి అల్లం పెట్టాను.
యాక్చువల్లీ ఇప్పుడైతే ఇందులో crunchy కొంచెం crunchy గా కారం ఉంటుంది. తక్కువ యాడ్ చేసాం కాబట్టి చూద్దాం ఎలా ఉందో. మంచిగా అనిపిస్తుంది, బట్ ఆయిల్ మారింది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. అవును. ఇందులో కూడా కొంచెం ఘాటుగా అయితే ఉంది. మనం ఇప్పుడే కారం చూసి కలిపాం వేసాము కాబట్టి. ఇప్పుడే కలిపాం కదా, కారం అది పీల్ చేస్తుంది కొన్ని రోజులకి. కానీ ఉప్పు కారం పీల్ చేసాక మీకు ఏదో ముక్కల్లోకి ఫ్లేవర్ టేస్ట్ తగులుతుంది, వస్తుంది. మేబీ ఆయిల్ వల్ల అంటారా. అవును, ఆవు చాలా నూనె యూజ్ మంచిగా చేసాం కదా. మంచి ఫ్లేవర్ గా అనిపిస్తుంది. అండ్ పసుపు కూడా అలా క్రంచి క్రంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది. పెరుగన్నంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. బాగుంటుంది. జనరల్ గా వీటిని మనం సలాడ్స్ లో కూడా వేసుకుంటారు మామిడల్లాన్ని. సో మామిడికాయ వేసి సలాడ్స్ చేస్తుంటారు కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు మనం మామిడల్లాన్ని. ఓకే, కమ్మటి మామిడల్లం ఇంకా పసుపు పచ్చడి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టపడి తింటుంటారు. మీరు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం స్పైసెస్ తగ్గించుకుంటే అద్దరిపోద్ది. అంతే ఒక పెరగనంతో కానీ, లేదు మనకి నోరు బాగాలేదు అన్నప్పుడు కొంచెం కొన్నిసార్లు జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలి మంచిగా ఫ్లేవర్స్ తగలాలి అన్నప్పుడు అసలు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడే పెట్టారు, బట్ ఇది కూడా చాలా ఫ్లేవరీగా మంచిగా అనిపించింది. అండ్ ఒక 3 days ఉంటే మనం ఇంకా తినడానికి మంచిగా రెడీ అనిపిస్తుంది. అయిపోతుంది. ఖచ్చితంగా ఈ Soft సమ్మర్ కి ఈ పచ్చడి ట్రై చేసి చూడాల్సిందే. చాలా మంచిగా అనిపిస్తుంది, తప్పకుండా ట్రై చేయండి. చక్కగా నార్త్ ఇండియన్స్ చేసుకునేలాగా కాస్త స్పైస్ తక్కువగా, మనం ఆవాలు అవన్నీ స్పైసెస్ ఉన్నవి కొంచెం ఆవాలు ఎక్కువ వేసి కారం అవాయిడ్ చేశారు, లైట్ కారం వేశారు. సూపర్గా ఉంది. సోంపు వల్ల కానివ్వండి, ఆ రోస్ట్ చేసిన డ్రై రోస్ట్ చేసుకొని వేసుకున్న మసాలాది ఏదైతే ఉందో చాలా ఫ్లేవరీగా అనిపిస్తుంది. అండ్ అలాగే మన సౌత్ ఇండియన్ పచ్చళ్ళు, అసలు పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు? మన సౌత్ ఇండియన్స్ అంటేనే పచ్చళ్ళు అంటే ప్రేమగా తింటూ ఉంటారు. పచ్చడి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ సమ్మర్కి ఖచ్చితంగా మన సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ రెండు ట్రై చేయకపోయినా పర్లేదు, కారం ఒక్కటే ఆవాలు ఒక్కటే తేడా కాబట్టి ఖచ్చితంగా ఈ అల్లం పసుపుతో చేసిన పచ్చడి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వావ్ అనకపోతే అప్పుడు అడగండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఈ సమ్మర్కి నిజంగా జనరల్గా పచ్చళ్ళు తినడం వల్ల వేడి చేస్తుంది లేకపోతే ఇంకేదో చెప్తుంటారు, బట్ ఈ పచ్చడి తినడం వల్ల మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయక్కర్లేదు. చక్కగా సమ్మర్ కూడా తీసుకోవచ్చు. తినేయచ్చు. పసుపు కదండి, మనకి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఇది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.